అలాగే చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని గతించిన కారణంతో కూడా కాపాడి మరొక పరిశుద్ధ దినమును దేవుడు మనం నడిపించిన దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. సాక్ష్యము అనేటువంటి అంశంలో మనం వచ్చాము. సాక్ష్యము అనేది దైవికమైనటువంటి జీవితంలో దేవుడు మన యందు మంచి సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉండాలి. దేవుడు మన పక్షంగా సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు మన గురించి గొప్పగా చెప్పాలి. అంటే అలా నమ్మకమైనటువంటి దాసుగా అంటాడు. అలాగే నా తల్లి చేత ఆశీర్వదింపబడిన నా పిల్లలాగా అంటాడు. మత్తయి 25వ అధ్యాయంలో దేవుని చేత మనము సాక్ష్యం పొందాలి, మంచి బిడ్డలమని, ఆశీర్వదింపబడినటువంటి వారమని. వార్త 25వ అధ్యాయము 23వ వచనం అండి. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటేవి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. పాలు పొందడం అంటే ఫుట్నోట్లో 2వ నంబర్ ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే ప్రవేశించాలి, అంతేనా? ఇక్కడ ప్రవేశించడం అనేది ఎక్కడ ప్రవేశించమంటున్నాడు? ఇది ఎప్పుడు, ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుంది? ఇది జరిగిపోయిందా లేకపోతే జరగవలసి ఉన్నదా? జరగవలసినది అంటే ఇది ప్రవచనం, ఇంకా ఇది నెరవేర్పు అవ్వలేదు. మనం చదువుకున్నటువంటి వాక్యము ఇంకా నెరవేర్పు అవ్వలేదు. అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే క్రీస్తు యొక్క రాకడేందుకు అది నెరవేర్చబడుతుంది. క్రీస్తు యొక్క రాకడేందుకు ఇది నెరవేర్చబడాలి. ఈ నమ్మకమైనటువంటి గుంపులో మనం ఉండాలి అని మనము కోరుకోవలసినటువంటి, ప్రార్థన చేయవలసినటువంటి అవసరము ఉంది. ఎందుకంటే నమ్మకమైనటువంటి మంచి దాసుడే క్రీస్తు యొక్క రాకడలో నిలువబడగలడు. క్రీస్తు యొక్క రాకడలో యోగ్యంగా నిలువబడగలడు. నమ్మకమైనటువంటి వాడు దేవుని విషయంలో మన యొక్క యథార్థతని, మన యొక్క నమ్మకత్వాన్ని విడవకుండా దేవుని కొరకు మనము నిలువబడినటువంటి వారుగా ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు మరి అలాంటి వారి విషయంలో ఆయన ఈ విధంగా సంబోధిస్తూ ఉంటాడు. మనకు అప్పచెప్పబడినటువంటి జీవితము, మనకు ఇవ్వబడినటువంటి ప్రాణము, మనకు ఇవ్వబడినటువంటి బ్రతుకు దేవుడి కోసం మనము వినియోగించినప్పుడు, దేవుడి కోసం మనం దాన్ని సద్వినియోగం చేసినప్పుడు, దేవుడు మనకిచ్చినటువంటి కొంచెం కాలమే, దేవుడు మనకిచ్చినటువంటి కొంచెం ఆయుష్, దేవుడు మనకిచ్చినటువంటి సమస్తమును కూడా తిరిగి దేవునికి మనము మరి కృతజ్ఞతగా దేవుని కార్యాలను జరిగించేటువంటి విషయంలో, దేవుని యొక్క కార్యాలను జరిగించేటువంటి విషయంలో మరి నమ్మకత్వంగా మనము ఇల్లు కడగలిగినటువంటి వారంగా ఉండాలి. నమ్మకము కోల్పోతే, మనం దేవుని మీద పెట్టవలసినటువంటి నమ్మకత్వాన్ని కనుక కోల్పోతే, మరి దేవుని ద్వారా అంటే క్రీస్తు ద్వారా మనము ఈ మాటని అనిపించుకునేటువంటి యోగ్యత మనకు ఉండకపోవచ్చు. ఎందుకనంటే దేవుని యొక్క మాటలను మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి మాట ఈ 20వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా ఆయన తెలియజేశాడండి. 34వ వచనం, 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, ఇక్కడ అంటారు కదా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డ వారులారా అంటే తండ్రి చేత ఆశీర్వదింపబడ్డ వారులారా అంటే అక్కడికి వాళ్ళు ఆశీర్వదించబడ్డారా లేకపోతే ఆశీర్వదించబడ్డానికి వెళ్తున్నారా? ఆశీర్వదించబడడానికి వాళ్ళు ఉన్నారా లేకపోతే ఆల్రెడీ ఆశీర్వదింపబడ్డారా? చెప్పండి. ఆల్రెడీ వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు కదా. ఎలా ఆశీర్వదింపబడ్డారు? తండ్రి చేత ఆశీర్వదింపబడ్డారు. ఎలా ఆశీర్వదింపబడ్డారు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు తండ్రి చేత ఆశీర్వదింపబడతారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు అంటే పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే దానిలో
ప్రభువా ప్రభువా అని చాలా మంది వర్ణిస్తూ ఉంటారు. ప్రభువా ప్రభువా అని దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రభువా ప్రభువా అని పాటలు పాడుతూ ఉంటాము. కానీ అలా చేసినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశం అనేది దొరకదు. మరి పరలోక రాజ్యంలో ప్రవేశం ఎలా దొరుకుతుంది? తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. తండ్రి చిత్తం ఏంటి అన్నప్పుడు ఆయన వాక్యమే ఆయన చిత్తము. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన చిత్తం చొప్పున మనము మన యొక్క జీవితంలో మనము జీవించినప్పుడు నమ్మకత్వం విషయంలో నిలకడగలిగిన వారంగా ఉంటాము. యథార్థత విషయంలో నిలకడగలిగిన వారంగా ఉంటాము. అలాగే తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి ఆ యొక్క సహవాసంలో మనము ఉంటాం. దేవుని ద్వారా మనము మంచి సాక్ష్యాన్ని ప్రపంచానికి చూపెట్టవలసినటువంటి వారంగా ఉన్నాము. రెండవది, మనము దేవుని గురించినటువంటి సాక్ష్యాన్ని మనము ఇతరులకు కూడా తెలియజేయవలసినటువంటి వారంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అందుకే మత్తయి సువార్త 24:14 ఈ పాఠం యొక్క మూల వాక్యం అదే. మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మైన లోకమందంతటను ప్రకటింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మైన లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. అంతం ఎప్పుడు వస్తుంది అంటే రాజ్య సువార్త సకల జనులకి సాక్షాత్మై ప్రకటింపబడుతుంది. సకల జనులకి రాజ్య సువార్త అంటే ప్రభువుని గురించినటువంటి సువార్త, క్రీస్తుని గురించినటువంటి సువార్త, క్రీస్తు బోధ ప్రపంచం అంతా కూడా దేవునికి సాక్ష్యముగా ప్రకటింపబడుతుంది. అంటే ఈ యొక్క బోధ ఏంటి అంటే దేవుని గురించినటువంటి సాక్ష్యము, దేవుని యొక్క వ్యక్తిగత విషయాలను గురించినటువంటి సాక్ష్యము. ఈ బోధ ఏంటి అంటే దేవుని గురించినటువంటి సాక్ష్యము. ఈ బోధ సమస్త జనులకి ప్రకటింపబడినప్పుడు, సమస్త జనుల కంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేశానికి ఈ సువార్త అనేది వెళ్ళినప్పుడు అప్పుడు అంతము. మరి ఇప్పుడు నేటి దినాల్లో మనం ఆలోచన చేస్తే ఈ సువార్త భూమి అంతటికి చేరిందా? భూమిలో ఉన్నటువంటి అన్ని దేశాలకి ఈ సువార్త అనేది చేరిందా? ఎక్కడ వరకు చేరుండొచ్చు? మన అంచనా ప్రకారం ఎక్కడ వరకు చేరుండొచ్చు? జనరల్గా చెప్పాలంటే ఈ నెట్వర్క్ ఉన్న స్థలం, తర్వాత కరెంట్ ఉన్న స్థలం, ఇంకా ప్రపంచంలో ఏమవుతుందంటే తెలియాలంటే ఏమేమి కావాలి? మెయిన్ ఇంటర్నెట్ ఉండాలి, కరెంట్ ఉండాలి, కరెంట్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, తర్వాత ఎలక్ట్రానిక్స్ టీవీ కానీ టీవీ ఛానల్స్ ఇలాంటి మీడియా ఉండాలి. లేకపోతే ఈరోజు స్మార్ట్ ఫోన్లో కూడా న్యూస్ అన్నీ కూడా వస్తున్నాయి, ఎలక్ట్రానిక్ పరికరాలు. అంటే ఇలాంటి సదుపాయాలు ఉంటేనే తప్ప ఆ వార్త అనేది వార్తాక వెళ్ళలేదు. ఒకవేళ ఫోన్ ఉంటేనే అనుకుంటే, కరెంట్ ఉంటేనే వెళ్తుందా, కరెంట్ లేకుండా వెళ్ళదా అంటే మరి కరెంట్ లేకుండా కూడా సువార్త వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే అపోస్తలులు ప్రారంభ శతాబ్ద కాలంలో తోమ కరెంటు లేనప్పుడు వచ్చాడు భారతదేశానికి. ఎప్పుడు వచ్చాడు? కరెంటు కనిపెట్టనప్పుడు వచ్చాడు తోమ. కరెంటు లేదు, టీవీ లేదు, రేడియో లేదు, నెట్ లేదు, ఇంకా వాహనాలు లేవు, ఫ్లైట్స్ లేవు, ఇప్పటిలాగా బస్సులు లేవు, లారీలు లేవు, కార్లు లేవు, వెహికల్స్ లేవు, ఏం లేవు. ఒంటెలు, గుర్రాలు, రథాలు, అంతే. పడవలు, సముద్రంలో పడవలు, ఎడారిలో ఒంటెలు, మామూలు దారులు అయితే గుర్రాల మీద రథాలు. ఇలాగా వాళ్ళ ప్రయాణం అనేది అప్పుడు జరిగేది. అలాంటి పరిస్థితుల్లో దోమ భారతదేశానికి వచ్చాడు. కరెంట్ లేదు, మైక్ లేదు, ఏమి లేదు, కానీ సువార్తను తీసుకొని వచ్చాడు. అంటే దేవుని యొక్క సువార్తను తీసుకొని వచ్చాడు, ప్రభు యొక్క సువార్తను తీసుకొని వచ్చాడు. అంటే ప్రభువుని గురించినటువంటి సాక్ష్యాన్ని ఈ భారతదేశానికి పంచడానికి వచ్చాడు.
తోమ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడైతే ఆ సువార్త ప్రకటన ప్రారంభించాడో ఆ స్థలంలో ఇప్పుడు ఒక మందిరము కట్టారు. ఆయన పేరు మీద ఆ మందిరం అక్కడ పిలువబడతా ఉంది. సెయింట్ థామస్ చర్చ్ అని ఉంటుంది కేరళలో, చాలా ఫేమస్ చర్చ్ అన్నట్టు సెయింట్ థామస్ చర్చ్. అంటే థామస్ అక్కడ వచ్చి పరిచర్య ప్రారంభించాడని గుర్తు ఉండిపోవడానికి అక్కడ మందిరం అనేది అక్కడ కట్టబడింది. థామస్ అనేటువంటి పేరుతో ఆ చర్చ్ అనేది అక్కడ పిలువబడతా ఉంది. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నాను అంటే, ప్రభువును కూర్చున్నటువంటి సాక్ష్యము ప్రపంచానికి తెలియపరచడానికి క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు 12 మంది ఉన్నప్పటికీ కూడా మరి 12 మంది 12 దేశాలకి, 12 ప్రాంతాలకి, 12 పట్టణాలకి వాళ్ళు వెళ్ళారు. ఇంకా పౌలు విషయానికి వస్తే, పౌలు అపోస్తలులు ఈ 12 మంది తిరిగిన ప్రాంతాల కంటే ఎక్కువ ప్రాంతాలు తిరిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు. 2 సార్లు ఆయన ప్రయాణంలో చేస్తాడు, సువార్త ప్రయాణాన్ని చేస్తాడు. మొదటి ప్రయాణంలో కొన్ని దేశాలు తిరుగుతాడు, రెండవ ప్రయాణంలో ఇంకా కొన్ని దేశాలు ఆయన తిరుగుతాడు. ఎక్కువగా సౌదీ అరేబియా, ఇరాక్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఆయన పరిచర్యని చేయడం అనేది మనం చూస్తాం. ఇంకా దమస్కు అనేటువంటి ఆ పట్టణంలో మరలా ఇంకా మనం గమనించినట్లయితే ఎఫెసీ, కొరింథీ, ఈరోజు మనం టర్కీ అని చెప్పుకుంటుంటాం కదా, టర్కీ దేశం. ఆ టర్కీ దేశంలో కూడా పౌలు గారు వాక్య పరిచర్య చేశాడు మొదటి శతాబ్ద కాలంలో. హిస్టరీ చూస్తే మీకు అర్థమవుతుంది. హిస్టరీ కూడా ఉంది మన దగ్గర. అయితే ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. చరిత్రలో అపోస్తలులు ఎక్కడెక్కడ వారి యొక్క దేవుని యొక్క సువార్తను ప్రకటించారు, వారికి ఏ రకంగా ఆటంకాలు వచ్చాయి, వాళ్ళు సువార్త ప్రకటించేటువంటి ఆ దినాలలో మరి ప్రపంచంలో అధికారంలో ఎవరున్నారు, ఏ వ్యక్తుల ద్వారా అధికారము జరపబడతా ఉండేది, వాళ్ళు ఏ రకమైనటువంటి శ్రమలను అనుభవించారు, ఏ రకమైనటువంటి హింసలను అనుభవించారు. అంటే ప్రభువును గురించినటువంటి సాక్ష్యము ప్రపంచానికి చాటడానికి వారు తమ ప్రాణాలను కూడా పెట్టారు. అంటే ప్రాణం పోయినా పర్వాలేదు, మేము ప్రభువుని గురించి మేము సాక్ష్యం చెప్తాము, ఆయన సాక్ష్యాన్ని మేము ప్రపంచానికి చెప్తాం. అదే త్యాగపూరితమైనటువంటి ఆ పౌలు తోమ యొక్క త్యాగపూరితమైనటువంటి ఆ మనస్తత్వం బట్టే ఈరోజు మన భారతదేశానికి సువార్త అనేది వచ్చింది. ఎంతో త్యాగాన్ని చేసుకొని ఇంకా చివరికి తోమాని భారతదేశంలోనే వాళ్ళు ఏం చేశారంటే చంపేయడం అనేది జరిగింది. కేరళలోనే ఆయనను చంపేశారు, రోడ్డు మీద నిలువ పెట్టి కాళ్ళతో బట్టి చిత్రవద చేసి ఆయనను బ్రతకనీయకుండా. అంటే వాక్యం ప్రకటించొద్దు, ప్రభు యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి సాక్ష్యాన్ని నీవు ప్రకటించొద్దు అని అక్కడ అధికారపూర్వకమైనటువంటి వచ్చినప్పటికీ కూడా, వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా ఆయన ఎదుర్కొని దేవుని కొరకు తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టాడు. నేను ప్రభు యొక్క సువార్తని సాక్ష్యంగా నేను ప్రకటిస్తాను, ఆ బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని నా దేవుడు నన్ను పంపించాడని చెప్పి మరి తోమ గారు ఒక్కడే కాదు, అలాంటి అపోస్తలులు అందరూ సుమారుగా వారి యొక్క ప్రాణాలను దేవుని కొరకు, ఆయన పరిచయం కొరకు అప్పగించారు. అందుకే ఈరోజు అపోస్తలులను మనం గొప్పగా మరి ఎంచుతూ ఉంటాం. దేవుని కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించారు. దేవుని యొక్క సువార్తను మన దాకా వాళ్ళు తీసుకొని వచ్చారు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించామండి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు, తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. కొంచెం కఠినంగా ఉంది ఈ మాట. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు, నిజంగా మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఏమండి? యేసుక్రీస్తుని
సొంత రక్షకునిగా వారి జీవితాల్లోనికి అంగీకరించడం అంటే క్రీస్తుని ధరించుకోవటం, సంఘములో చేర్చబడటం, క్రీస్తులో దేవుని బిడ్డలుగా పిలువబడటం. విశ్వాసం ఉంచడం అంటే ఆయన పక్షంగా నిలువబడటమే. ఆయన పక్షంగా నిలువబడటమే అంటే ఇప్పుడు మనం కూడా ఎవరు మనం అంటే దేవుని కుమారుని యందు విశ్వాసము మనం కూడా ఉంచిన వాళ్ళమే కదా. మనం దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచితే మనం ఎవరి పక్షంగా మాట్లాడాలి? మనకు అన్నం ఎవరైతే పెడతారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోం కదా మనం కదా. అన్నం పెట్టేవాళ్ళు, మనకు సాయం చేసేటువంటి వారిని మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోం. అది ఈ లోకంలోనే, అంటే ఈ లోకం తాత్కాలికంగా కొన్ని రోజులు కొంతకాలం జీవించేటువంటి ఈ లోకంలోనే మనకు సహాయం చేసినటువంటి వాళ్ళని అంత సులువుగా మనం ఎప్పుడు కూడా కొంతమంది మర్చిపోతారు, కానీ ఎక్కువ మంది అయితే మర్చిపోరు. కొంతమంది అయితే మర్చిపోతారు, కొంతమంది అయితే మర్చిపోరు. అది ఇక్కడ ఏంటి అంటే దేవుని కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు ఏ సాక్ష్యాన్ని కలిగి ఉంటారట? ఇక్కడ చెప్తున్నాడు కదా, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము, తనలోనే అంటే దేవుని గురించినటువంటి ఆ బోధ, దేవునికి సంబంధించినటువంటి సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి ఆ బోధ తనలోనే కలిగి ఉంటాడు. అంటే తను చేసేటువంటి పని దేవుని నామం మహిమార్థమై చేస్తాడు. ఎవరు? దేవుని కుమారుని విశ్వాసం ఉంచినవాడు దేవుని పనులను చేస్తాడు. దేవుని కుమారుని విశ్వాసం ఉంచిన వాడు ప్రభు యొక్క సాక్ష్యాన్ని వారి జీవితాలలో కలిగి ఉంటాడు, కృతజ్ఞత కలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు నా ఎడల గొప్ప కార్యాన్ని చేశాడు. నా ఆత్మని నరకానికి వెళ్లకుండా తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి తన రక్తాన్ని చిందించి నా కొరకు ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. నేను మరణంలోనికి వెళ్ళకుండా ఆయనే నా పక్షంగా వచ్చి అడ్డంగా నిలువబడి ఆ మరణాన్ని తాను స్వీకరించాడు. నేను సమాధిలోనికి దిగజారిపోకుండాట్లు ఆయన నా కోసం సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేపబడ్డాడు. ఆయనందు మనం విశ్వాసం ఉంచుకున్నప్పుడు, ఆ విశ్వాసంలో ఇంకొక విషయం ఏంటంటే ప్రభు ద్వారా మనము నరకం నుండి తప్పింపబడుతున్నాం అనేటువంటి సంగతిని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం. ఇంకొక విషయం ఏంటంటే ప్రభు ద్వారా మనము మృతులలో నుండి లేపబడబోతున్నాం అనేటువంటి నిరీక్షణ కూడా ఈరోజు విశ్వాసాలకి ఉంది. అది దేనిని బట్టి ఉంది అంటే క్రీస్తుని బట్టి, క్రీస్తు నామాన్ని బట్టి మాత్రమే ఆ నిరీక్షణ ఆయన యందు విశ్వాసం వచ్చినటువంటి వారికి ఉంటుంది. అర్థమవుతుందండి? అర్థమవుతుంది. అంటే ప్రభువునందు విశ్వాసం వచ్చినటువంటి వారు చనిపోయినను లేపబడతారు. ఆ నిరీక్షణ మనకు ఉంటుంది. అంటే భౌతికమైనటువంటి మరణం నుండి లేపబడటమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణం నుండి కూడా ప్రభు వచ్చినప్పుడు మనల్ని ఆయన లేపుతాడు. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మొదటి మనుషుడు మరణాన్ని తీసుకొని వస్తే రెండవ మనిషి అయినటువంటి క్రీస్తు ప్రభు వారు జీవాన్ని తీసుకొని వచ్చాడంటా ఉంటాడు. మొదటి మనుషుడు ఆదాము లోకానికి మరణాన్ని పరిచయం చేశాడు. రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నిత్య జీవాన్ని మనకి పరిచయం చేశాడు. ఈ నిత్య జీవం స్వతంత్రించుకోవాలి అంటే ఆయన యందు విశ్వాసం మనము ఉంచాలి. ఆయన బోధ యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన బోధనే ఆయన యొక్క సాక్ష్యం. ఆయన బోధనే ఆయన యొక్క సాక్ష్యం. జీవింపజేసేటువంటి వాక్యము మనల్ని ఏం చేస్తుందట? జీవింపజేస్తుంది, మనల్ని బ్రతికింపజేస్తూ ఉంటుంది, మన ఆత్మను బ్రతికింపజేస్తూ ఉంటుంది. 119వ కీర్తన 105వ వచనంలో అదే మాట అంటూ ఉంటాడు దావీదు గారు. 119వ కీర్తన 105వ వచనం అండి, 50వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? ఇదేనా మనకు చదువుతున్నాను. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. మనల్ని బ్రతికింపజేసేటువంటిది ఏంటి అని అంటే ఆయన వాక్యము, సజీవత్వం కలిగినటువంటి వాక్యము.
మనలను జీవింపజేసేటువంటి వాక్యము, ఆత్మీయంగా మనల్ని దేవుని కొరకు నిలువబెట్టేటువంటి వాక్యము, ప్రభు యొక్క సాక్ష్యముగా పిలువబడుచున్నటువంటి వాక్యము, రాజ్య సువార్తగా పిలువబడుచున్నటువంటి వాక్యము, మనలను జీవింపజేసేటువంటి వాక్యము, ప్రభు యొక్క సాక్ష్యము కలిగినటువంటి ఈ వాక్యము ఏం చేస్తుంది మనల్ని అంటే బ్రతికిస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? బాధల్లో కూడా ఈ వాక్యమే మనల్ని ఏం చేస్తుందంట? నెమ్మది కలుగుతుంది. నెమ్మది పొరపాట్లు చేస్తే గర్విస్తుంది కూడా. నెమ్మది ఒకటే కాదు, కొన్ని పొరపాట్లు మనం చేస్తున్నప్పుడు ఈ వాక్యమును బట్టి దేవుడు మనల్ని గర్దించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఆయన గర్దిస్తాడు. ఖచ్చితంగా ఆయన దండిస్తాడు. ఎందుకు ఆయన గర్దిస్తాడు? ఎందుకు ఆయన దండిస్తాడు అంటే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయనకు హక్కు ఉంది కాబట్టి, ఆ హక్కు మనం ఆయనకి ఇస్తున్నాం కాబట్టి. అంతేనా? ప్రభువును నన్ను ప్రేమించు కానీ ద్వేషించదు అనడానికి లేదు. మంచిదే ఆలోచన, ప్రభువు నన్ను ప్రేమించు కానీ నన్ను ద్వేషించకు అనేటువంటి మాట మంచిదే. కానీ మనం ప్రభు చేత ద్వేషించబడేటువంటి కార్యాలు చేయకుండా ఉంటే, మన ప్రభువును బాధ పెట్టేటువంటి కార్యాలు మనం చేస్తే, నన్ను ద్వేషించదు ప్రభు అంటే ఖచ్చితంగా నన్నైనా ద్వేషిస్తాను. అంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చకపోతే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రాముఖ్యమైనది ఏంటంటే, రాజ్య సువార్తకి లోబడకపోతే, లోబడి జీవించకపోతే ఆయన ద్వారా మనం ద్వేషించబడతాము. ఆయన ద్వారా మంచి సాక్ష్యాన్ని మనము పొందుకోలేము. ఇది మేము మనము ఆయన ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలంటే మన జీవిత కాలం అంతా కూడా ఈ రాజ్య సువార్తకి మనము అప్పగించుకున్నటువంటి వారంగా, ఆయన వాక్యమును బట్టి జీవించుతున్నటువంటి వారంగా, మనము కృతజ్ఞత కలిగినటువంటి వారంగా, ఆయన చిత్తానికి అంగీకారాన్ని వ్యక్తపరుస్తూ ఆయన వాక్యం ద్వారా మనము జీవిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మన విషయమై మంచి సాక్ష్యాన్ని చెప్తారు. చాలా నమ్మకమైనటువంటి దాసుడా, చాలా నమ్మకమైన మంచి అనేటువంటి మాట రాయబడింది. మంచి దాసుడు. దాసుడు అనేది వేరు, మంచి దాసుడు అనేది డిఫరెన్స్ ఉంది కదా రెండింటికి. ఇది ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒక కుమారుడు నా కుమారుడే అని అంటారు, ఇంకో కుమారుడేమో నా ముద్దుల కుమారుడు. ఇద్దరు కుమారులే. ఏమండి ఇక్కడ తేడా ఏంటి? ఈయన కుమారుడే, ఈయన ముద్దుల, ఇంకా బైబిల్ భాషలో చెప్పాలంటే ఈయన కుమారుడే, ఈయన నా ప్రియ కుమారుడు అంటాడు దేవుడు. మనమంతా ఆయన కుమారులమే, కానీ క్రీస్తు తండ్రికి ఏమవుతాడు? ప్రియమైనటువంటి కుమారుడు. మనం కుమారులమైతే క్రీస్తు ఏంటి అంటే ప్రియమైనటువంటి. ఎందుకు ప్రియమైనటువంటి కుమారుడు? ఆయన తండ్రి మాట విన్నాడు, తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి కుమారుడుగా ఆయన లోకంలో జీవించాడు కాబట్టి ప్రియమైనటువంటి కుమారుడుగా. సాక్ష్యం తండ్రి చిత్త సాక్ష్యం. తండ్రి అయినటువంటి దేవుడు మన విషయంలో, మన దైవము మన గురించి మంచి సాక్ష్యాన్ని, నమ్మకమైనటువంటి దాసుడా, ప్రియమైనటువంటి కుమారుడా అనేటువంటి సాక్ష్యము మనము అనుభవించాలి అంటే ఖచ్చితంగా మనము ఆయన రాజ్య సువార్తగా జీవింపజేసేటువంటి వాక్యానికి మనల్ని మనము అప్పగించుకొని వచ్చినటువంటి వారంగా. అక్కడ మూడో వ్యక్తి రావడానికి వీల్లేదు. నీకు దేవునికి మాత్రమే సంబంధం ఉండాలి. మనకి దేవునికి మాత్రమే సంబంధం ఉండాలి. అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోవాలి అంటే అంత దగ్గర సంబంధం దేవునితో మనకి ఉండాల్సి వస్తుంది. ఒకవేళ మనకు దేవుడు కావాలనుకుంటే, లేదు నాకు దేవుడు అవసరం లేదంటే అది నీ ఇష్టం. లేదు 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 నేను దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నా విషయమై మంచి సాక్ష్యం చెప్పాలి
నమ్మకమైనటువంటి మంచి దాసుడు అనేటువంటి సాక్ష్యం నేను దేవుని ద్వారా పొందుకోవాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా మనము ఆయన చెప్పినటువంటి ప్రతి దానికి కూడా మనము విజయాన్ని చూపెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకే యోహాను పత్రికలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను చదువుకున్నాం కదా అండి, 5వ అధ్యాయం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము, దేవుని కుమారుని విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. అంటే దేవుని యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉన్నవాడే దేవుని కుమారుని విశ్వాసము ఉంచుతాడు. ఆ సాక్ష్యాన్ని తెలుసుకున్నటువంటి వాడే, ఆ సాక్ష్యాన్ని అనుభవించుతున్నటువంటి వాడే, ప్రభు యొక్క సువార్త, ఈ రాజ్య సువార్తను వింటున్నటువంటి వాడే మరి ప్రభు ద్వారా సాక్ష్యాన్ని పొందడానికి ఆ అర్హత అనేది సంపాదించుకుంటాడు అనేటువంటి భావన ఈ వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. ఇంకొక రెండవదిగా ఏంటంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి వాడు. మన యొక్క విశ్వాస జీవితంలో క్రీస్తును ఎంతవరకు మనము అంచనా వేయగలుగుతున్నాం. మనం వెంబడించేటువంటి క్రీస్తు, మనల్ని రక్షించేటువంటి క్రీస్తు, మనకి క్షమాపణ ఇచ్చుచున్నటువంటి క్రీస్తు, మనకి నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నటువంటి క్రీస్తుని మనము ఏ అంచనా వరకు చూడగలుగుతున్నాం? అసలు ఆయన ఏమనుకుంటున్నాం? మనం క్రీస్తుని ఏమనుకుంటున్నాం? ఇదే ప్రశ్న క్రీస్తుకు వచ్చింది. జనులు నా గురించి ఏమనుకుంటున్నారనే ప్రశ్న తన శిష్యులకి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఆయన జీవించేటప్పుడు ఇదే ప్రశ్న ఆయనకు వ్యక్తిగతంగా వచ్చింది. జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని తన శిష్యులని అడుగుతా ఉన్నాడు. నిజంగా జనులు ఆయన గురించి ఏమనుకుంటున్నారో ఆయన యేసుక్రీస్తు తెలియదు అంటారా? తెలుసా తెలీదా? తెలుసు ఎందుకు అడుగుతున్నాడు? మన హృదయాంతరంగంలో విన్నటువంటి దేవుడు, సద్దుకాయలు, పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, ప్రధాన యాజకులు క్రీస్తు గురించి ఎంత విరోధంగా ఆలోచిస్తున్నారో అన్ని పసిగట్టేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అంతే కదా? ఆయనకు విరోధంగా ఏం ఆలోచనలు చేస్తున్నారో అన్ని చూసుకుంటూనే ఉన్నాడు, గమనిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అన్ని తెలిసినా కూడా ఆయన శిష్యులను అడగడానికి గల కారణం ఏంటి అనేది ప్రశ్న. శిష్యులకు తెలియడానికి క్రీస్తు గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారో శిష్యులకు తెలియడానికి, అలాగే శిష్యుల ద్వారా ప్రపంచానికి తెలియడానికి అడుగుతున్నాడు. అనుభవపూర్వకంగా పరిచర్య అనేది ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు జరిగించాడు. అనుభవపూర్వకంగా అంటే వారు అనుభవించారు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పేటువంటి ప్రతి మాట ప్రశ్న జవాబుల ద్వారా అడిగి తెలుసుకుంటూ వారికి సమాధానాన్ని ఇవ్వటం. అందుకే వాక్యం చెప్పేటప్పుడు నేను కూడా కొన్నిసార్లు ప్రశ్నలు వేస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు గమనిస్తున్నారో లేదో, తెలుసుకుంటారో లేదో, లేకపోతే మీరు తప్పుగా అపార్థం చేసుకుంటారో. ఒక వాక్యానికి రకరకాలైనటువంటి భావన, అర్థాలు ఉంటాయి. కానీ టాపిక్ వైజ్ గా మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా వాక్యం మనకి అర్థమవుతుంది. టాపిక్ వైజ్ గా ఒక వాక్యాన్ని 1000 రకాలుగా చెప్పొచ్చు, ఒక వచనాన్ని 1000 రకాలుగా చెప్పొచ్చు. కానీ దేవుడు ఏ ఉద్దేశంతో ఆ వాక్యాన్ని చెప్తున్నాడో ఆ రకమైనటువంటి భావననే జనంలోనికి తీసుకొని రావాలి. అది చాలా కష్టం, చాలా గుండెధైర్యం ఉండాలి, త్యాగం ఉండాలి. అలా ఉండాలి, అలా చెప్పాలంటే త్యాగం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, భయపడని హృదయం ఉండాలి. దేవుని వాక్యం ఉన్నట్టు చెప్పాలంటే తెలుసా? అందుకే సత్యాన్ని చెప్పడానికి వచ్చినటువంటి క్రీస్తును సిలువకి వేసి చంపేశారు. ఆ రోజు యూదులు ఎవరిని కోరుకున్నారు? అబద్ధము, నరహంతకుడైనటువంటి బరబ్బాను విడుదల
అపాయింట్మెంట్ ఇయ్యన సిల్వాకి వేసేయండి కంప్లైంట్ అన్నారు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంత డెవలప్ అయినాక కూడా, ఇన్ని బైబిల్స్ వచ్చినాక కూడా, ఇంత వాక్యము ప్రకటింపబడుతున్నప్పటికీ కూడా ఈ రోజు విశ్వాసులు సత్యానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మర్చిపోయారు. కాబట్టి సత్యము అనేది మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము అనేది మనల్ని దేవుడు నిర్దోషులుగా నిలువబెడుతుంది. సత్యం అనేది మనకి నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి సత్య సంబంధమైనటువంటి ఈ రాజ్య సువార్త మనల్ని జీవింపజేస్తుంది. లోబడకపోతే అగ్నిలో కూడా వేస్తుంది. అది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. మనం ఎక్కడున్నామండి ఇప్పుడు? జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని తన శిష్యులు అడిగినప్పుడు వారు కొందరు ఏమంటున్నారు అంటే బాప్తిజం ఇచ్చు యోహానని కొందరు అనుకుంటూ ఉన్నారు, కొందరు ఏలియా అనుకుంటూ ఉన్నారు, కొందరు ఇర్మియా అనుకుంటూ ఉన్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడని అనుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అనే ప్రశ్న ఆయన చేసినప్పుడు శిష్యులు ఏం చెప్తున్నారు అంటే కొందరేమో బాప్తిజం ఇచ్చు యోహాన్ అని చెప్పుకుంటున్నారు, కొందరేమో ఇర్మియా అని చెప్పుకుంటున్నారు, కొందరేమో ఏలియా అని చెప్పుకుంటున్నారు, కొందరేమో ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు అని శిష్యులు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అదే ప్రశ్న డైరెక్ట్ వాళ్ళకే, మీరేమనుకుంటున్నారు నా గురించి? ప్రజలందరూ రకరకాలుగా అనుకుంటున్నారు కదా, మరి నన్ను వెంబడించినటువంటి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అందరి వల్లే మీరు కూడా నన్ను ఒక ఏలియా అనుకుంటున్నారా? అందరి వల్లే మీరు కూడా నన్ను ఒక ఇర్మియా అనుకుంటున్నారా? అందరి వల్లే నేను కూడా ఒక ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు నా గురించి మీరు అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాస్తవానికి పేతురు అక్కడ మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ మాటలు తండ్రి అయినటువంటి దేవుడు తనలో ఉండి మాట్లాడిస్తున్నాడు. బయటికి వచ్చేటువంటి స్వరమేమో పేతుడిది, లోపల ఉండి మాట్లాడేటువంటిది మాత్రము దేవుడు. పెదాలు కదులుతున్నాయి పేతుడివి, నాతో కదులుతా ఉంది పేతుడిది, స్వరం పేతుడు లోపల నుండి బయటకు వస్తుంది. కానీ ఆ మాటలు ఎవరివి అంటే ఆ మాటలు సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడు. ఏమంటున్నాడు? నీవు సజీవుడవకు దేవుని కుమారుడవైన క్రీస్తువు. దాని అర్థం ఏంటంటే నీవు దేవుడివి, నువ్వు దేవుడివి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. పరలోకమందున్నటువంటి తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఇప్పుడు తండ్రి పేతురులో నుండి క్రీస్తులు ఏమని చెప్తున్నాడు? క్రీస్తులు ఏమని చెప్తున్నాడు? తండ్రిని బయలుపరచాడంటే తండ్రి ద్వారా ఈ మాటలు చెప్తున్నాడు కదా పేతురు. మరి తండ్రి ద్వారా ఈ మాటలు చెప్పేటువంటి పేతురు ఆ మాటలు ఎవరివి అంటే తండ్రివి. తండ్రి ఏం చెప్తున్నాడు? క్రీస్తును సజీవుడవకు దేవుని కుమారుడమైన క్రీస్తు అంటే నువ్వు దేవుడి అని చెప్తున్నాడు తండ్రి యేసుక్రీస్తుని. అంతేనా కాదా? యేసుక్రీస్తు అంటాడు కదా, మాట్లాడేది నువ్వు కాదు, నా తండ్రి నీకు బయలుపరచని నువ్వు మాట్లాడుతున్నావు. లేకుంటే నీకు ఇంత జ్ఞానం ఎక్కడికి లేదు? చేపలు పట్టుకునేటోడు ఏమంటే ఒక చేపలు పట్టుకునేటువంటి వానికి ఇంత జ్ఞానాన్ని దేవుడు ఉచితంగా ఇవ్వడానికి పిలిచాడు. వాళ్ళు ధనవంతున్న వారిని పిలవలే కానీ పేదవారినే, చేపలు పట్టుకునేటువంటి వారినే. కొంతమంది ఉన్నారు ధనవంతులు, లోక ధనవంతుడే. కొంతమంది ధనవంతులు ఉన్నారు శిష్యుల్లో, వాళ్ళు ధనాన్ని విడిచిపెట్టి కూడా క్రీస్తుని వెంబడించారు. అయితే క్రీస్తును గుర్తుపట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యము మన జ్ఞానానికి లేదు. ఇది మనం ఒప్పుకొని తీరాలి. క్రీస్తును గుర్తుపట్టగలిగేటువంటి జ్ఞానము ఈ జ్ఞానానికి మట్టి గురించి
లేదు. మరి ఏ జ్ఞానానికి ఉంటుంది? దేవుని జ్ఞానానికి మాత్రమే అది ఉంటుంది. ఏంటి దేవుని జ్ఞానానికి ఉంటుంది అంటే, దేవుని జ్ఞానం చేత మనం నడిపింపబడుతున్నప్పుడు క్రీస్తును మనం గుర్తుపడతాం. దేవుని జ్ఞానం చేత మనం నడిపింపబడుతున్నప్పుడు, దేవుని జ్ఞానాన్ని మనము నేర్చుకుంటున్నప్పుడు క్రీస్తు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్గా క్రీస్తు గురించి తెలుసుకున్నాడు అంటే ఇంకా నీకు దేవుని యొక్క జ్ఞానం ఏంటో అర్థం కాలే. దేవుని జ్ఞానం నీకు అర్థమైతే క్రీస్తు ఎవరో ఆ జ్ఞానమే నీకు నేర్పిస్తారు. క్రీస్తు ఎవరో. క్రీస్తును చాలా మంది ఈరోజు క్రైస్తవులు తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. వేయకండి, అది మనకి తగదు. క్రీస్తును తక్కువ అంచనా వేయడానికి లేదు. సాక్షాత్తు పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, ఈయన మాట వినండి, ఈయన మాట వినండి, ఈయన మాట వినండి అని అంత చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏంటి అంటే ఈయనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అందుకే ఈయనను సిలువకేయండి, బరబ్బాని అంతే కదా. అంత చెప్పినా కూడా వాళ్ళు ఏం చేశారు? క్రీస్తుని సిలువకు అప్పగించారు. ప్రాణం విలువ, ప్రాణాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆ ఆలోచనలో క్రీస్తుని విడిచిపెట్టేసి గెత్సెమనే తోటలో అందరూ కుమ్మకై మీద పడ్డప్పుడు కొంచెం పోరాటం పేతులు చేసినప్పటికీ కూడా అట్లా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అతడు చాటుగా ఉండి చూస్తూ ఉన్నాడు, కనబడకుండా దాచుకుంటూ. ఒక చిన్నది కనిపెట్టి నీవును యేసుక్రీస్తు ఉన్న వారిలో ఒకడివి కదా అని చెప్తే కూడా లేదు 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 లేదు, నేను యేసుక్రీస్తుని ఎరుగను. ప్రాణం మీదకి వచ్చినప్పుడు అసలైనటువంటి విశ్వాసం ఏంటి అనేది బయటపడుతుంది, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ పరిస్థితి మనం రావద్దు, తెచ్చుకోవద్దు. ఆ పరిస్థితి ప్రాణం మీదకి వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకోవద్దు. పేతురు ఆ రోజు బ్రతికిపోయాడు, కానీ ఈ రోజు మనం బ్రతుకుతామని గ్యారంటీ లేదు. ఎందుకంటే అలాంటి దినాల్లో ఉన్నాం మనం. అప్పుడున్న వాతావరణం వేరు, అప్పుడున్న సందర్భాలు వేరు, అప్పుడున్నటువంటి ఆ పరిస్థితులు, ఆ క్రమం అంతా కూడా డిఫరెంట్. కానీ ఇప్పుడు ఇంకా డేంజర్ ఉంది, ఇంకా డేంజర్. అప్పుడన్నా పిల్లలకు కొంచెం దయాకరణ ఉండేదేమో, కానీ ఇప్పటి మనుషులకైతే నో దయా నో కరుణ. డైరెక్ట్ పైనుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. కళ్ళ ముందే చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నా కూడా పట్టించుకునే నాయకుడు లేడు. వాళ్ళే ఇంకా డబ్బులు ఇచ్చి అలా చేపిస్తున్నారు. చూడండి, అలాంటి దేశంలో మనం ఉన్నాం. విశ్వాస విషయంలో ఎంత బలంగా ఉంటే దేవుని కోసం మనం అంత బలంగా వాడబడతాం. దేవుని కోసం మనం వాడబడాలి అంటే దేవుని యొక్క రాజ్య సువార్తను మన హృదయాలలో మనము భద్రపరచుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఈ వాక్యం యొక్క జ్ఞానం కనుక మనం నేర్చుకోకపోతే చెప్పే ప్రతి మాట మనం నమ్మవలసినటువంటి పరిస్థితి వస్తుంది. చెప్పే ప్రతి మాట నమ్మవలసి వస్తుంది. చెప్పే ప్రతి మాట మనము నమ్మాలా వద్దా అనేది ఈ జ్ఞానం మనకి నేర్పిస్తుంది. ఈ జ్ఞానం మనకుంటే చెప్పేవాడు కరెక్ట్ చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది మనము చెప్పవచ్చు. వాడు అబద్ధం చెప్తున్నాడు, వీడు సత్యం చెప్తున్నాడు అని ఈ జ్ఞానం తెలిస్తే చెప్పవచ్చు. ఈ జ్ఞానం తెలియకపోతే వాడు చెప్పేది రైటే, వీడు చెప్పేది రైటే, వెనకాల ఉన్నోడు చెప్పేది రైటే, ముందున్నోడు చెప్పేది కూడా అందరూ చెప్పేది రైటే అనిపిస్తుంది. కానీ నువ్వు దీని దగ్గరకు వచ్చినప్పుడు ఇది నీకు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని, ప్రభువును గురించినటువంటి సాక్ష్యాన్ని ఇది సంపూర్ణంగా నీకు నేర్పిస్తుంది. అందుకే ప్రభువును గురించినటువంటి సాక్ష్యం మనము కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడే ఆయన గురించి లోకానికి చెప్పగలుగుతాం. యేసుక్రీస్తు వారి శిష్యులను అడగడానికి గల కారణం అదే. జనులు నా గురించి ఏమనుకుంటున్నారని అడుగుతాడు కదా. అప్పుడు పేతురు యోహాను అంతా కూడా ఈ రకంగా అనుకుంటున్నారు. అయితే నా గురించి మీరేమనుకుంటారంటే పేతురు ఏమంటున్నాడు? తండ్రి యొక్క సహాయం బట్టి నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన
అంటే ఆ మాటను బట్టి పేతురు దేవుని ద్వారా ప్రేరేపింపబడి చెప్పబడిన తర్వాత పేతురుకి కూడా అర్థమైంది, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు అని పేతురు కూడా అర్థమైంది. అప్పటి వరకు యేసుక్రీస్తు దేవుడు అని తెలియదు పేతురు. అంతేనా? అంతేనా కాదా? అంటే యేసుక్రీస్తు ఒక మనిషిగానే, ఒక ఇర్మియా, ఒక ప్రవక్త, లేకపోతే ప్రవక్తలలో ఒకడు, ఒక ఏలియా, ఒక యోహాను అనే భావంలోనే అప్పటికి అపోస్తలులు అందరూ కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఇది డిక్లేర్ అయిందో, డిక్లేర్ ఏమవుతుంది? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు. దాని అర్థం, సంపూర్ణమైనటువంటి అర్థం ఏంటంటే, మీరు అన్ని బైబిల్స్, అన్ని లాంగ్వేజెస్ బైబిల్స్ మీ ముందు పెట్టుకొని చూడండి, దేవుడు అనే అర్థం వస్తుంది అక్కడ. దేవుని కుమారుడైన క్రీస్తువు అనే మాట వస్తుంది అంటే అది అక్కడ దేవుడు అనేటువంటి భావనతో ఆ మాట చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 1:1-2-3 వచన. యోహాను సువార్త 1:1-2-3 వచన. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తుంది వాక్యము అంటే దేవుడని చెప్తుంది. అదే అర్థాన్ని ఇచ్చేటువంటి మాట పేతురు ఇక్కడ తండ్రి సహాయం ద్వారా నువ్వు సజీవుడవు దేవుని కుమారుడు అయిన ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్న, దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్న, దేవుడైన వాక్యం అన్న, క్రీస్తు అయిన దేవుడైన, క్రీస్తే దేవుడన్న, దేవుని కుమారుడు క్రీస్తు అన్న, దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్న, దేవుడన్న ఒకటే. దేవుని కుమారుడు అంటే మరి మనలాగా తల్లిదండ్రులు కలిస్తే పుట్టేటువంటి కుమారుడు కాదీన. దేవునికి భార్య లేదు, దేవుడు ఒకడే, దేవునికి భార్య లేదు, కానీ ఆయనకి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఆయన ఎక్కడి నుంచి రాలేదు, ఆయన ఆల్రెడీ ఉన్నాడు. మధ్యలో నుండి పుట్టుకొని రాలేదు. అందుకే ఆదియందు వాక్యము, ఆదియందు అంటే ఈ సృష్టి సృజింపబడక ముందే ఆయన ఉన్నాడు, వాక్యముగా ఉన్నాడు, దేవునిగా ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు. అంతే కదా? అంటే సృష్టి ప్రారంభం అవ్వకముందు ఆయన ఉన్నాడు. మధ్యలో నుండి వచ్చిన వాడు కాదు. మధ్యలో నుండి రావాల్సిన పరిస్థితి ఎందుకు అంటే మన గురించి ఆయన వచ్చాడు, మధ్యలో శరీరధారిగా వచ్చాడు. కానీ ఆయన వాక్యం, కానీ ఆయన దేవుడు. అదే పేతురు ఇక్కడ చెప్తున్నాడు, నా గురించి యేసుక్రీస్తు అడిగినప్పుడు నా గురించి జనులు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు ఏమంటున్నాడు అంటే నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన, అంటే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది అక్కడ పేతురు చెప్పేది. యోహాను సువార్త 1:1-2-3 వచనాలకి పేతురు చెప్పేటువంటి ఈ స్టేట్మెంట్ కి 100% మ్యాచ్ అవుతుంది. టాలీ చేసి చూసుకోండి. వేరే లాంగ్వేజెస్ బైబిల్ రాబోయేటువంటి దినాలలో మీకు అన్ని లాంగ్వేజెస్ చూపిస్తారండి. మీనింగ్ వచ్చేటువంటి పదాలు, ఏ బైబిల్లో ఏ పదం ఉంది, ఆ పదానికి అర్థం ఏంటి. ఎన్ని బైబిల్స్ ఉన్నాయి, కొన్ని బైబిల్స్ సెలెక్ట్ చేసుకొని ఆ వాక్యానికి అర్థం ఏమొస్తుంది, ఎవ్రీ బైబిల్లో ఆ వాక్యానికి అర్థం ఏమొస్తుంది, గ్రీకు భాషలో ఆ వాక్యానికి అర్థం ఏమొస్తుంది, ఇంగ్లీష్ బైబిల్లో ఆ వాక్యానికి అర్థం ఏమొస్తుంది, ఇవన్నీ కూడా రాబోయేటువంటి దినాల్లో ప్రభు చిత్తమైతే మీకు నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే ఆయన దేవుడని, క్రీస్తు ఎవరో కాదు, సాక్షాత్తు ఆయన దేవుడు, దేవుని కుమారుడు అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే మన కోసం అంటున్నాడు దేవుని కుమారుడు అని. ఆయన మన కోసం దేవుని కుమారుడు అయ్యాడు, కానీ ఆయన ఏంటి అంటే దేవుడు. అంతే కదా? మన కోసమైన శరీరాన్ని ధరించుకొని వస్తాడు. మన పాపంలో కోసమైన శరీరాన్ని, లేకపోతే ఆయన శరీరం ఎందుకు, ఆయనకు రక్తం ఎందుకు? ఆత్మ అయిన దేవుడు ఎవరు? యోహాను సువార్త 4:24 ప్రకారం దీని వెనకాల ఉంటుంది. దేవుడు ఎవరు అంటే దేవుడు ఆత్మ. తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే,
ఆత్మ కాదు, కుమారుడైనటువంటి దేవుడు కూడా ఆత్మనే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మనే. దేవుడు ఆత్మ అని రాయబడింది. ఆ ఆత్మలో మనము తండ్రిని చూస్తున్నాము, కుమారుణ్ణి చూస్తున్నాము, పరిశుద్ధాత్మ దేవుని చూస్తున్నాము. అందుకే ఆది యందు వాక్యము ఉండేను. ఎలా ఉంది వాక్యం అంటే ఆత్మగా, ఆత్మరూపిగా ఉంది. ఒక పాట కూడా ఉంటుంది, ఆత్మస్వరూప నీ చిత్తమే, ఆత్మస్వరూప నీ చిత్తమే, అనిశంభు చెల్లు ఇహపరమున. అంటే నీ చిత్తము ఈ ఇహపరమున చెల్లాలి, నడవాలి. నీ చిత్త ప్రకారంగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నీ చిత్త ప్రకారంగా నడవాలి, జీవించాలి అనేది దాని యొక్క సారాంశం. ఇక్కడ పేతురు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే, సాక్షాత్తు నీవు దేవునివి అని ఒప్పుకుంటున్నప్పుడు ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే, యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో చూద్దాం. మత్తయి 16:17. మత్తయి 16:16-17. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు అనే దగ్గర పుట్టినట్టు ఉంది. అక్కడ దాని అర్థం ఏంటి అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అభిషక్తుడు అంటే ఎవరినంటారు అభిషక్తుడు అని? ఏ విషయంలో అభిషక్తుడైనా? క్రీస్తు అనేటువంటి మాటకి అర్థం ఏంటి అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే దేని గురించి, ఏ విషయంలో అయినా అభిషక్తుడు. అభిషక్తుడు అంటే దాని అర్థం ఏంటి? కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనుడుగా చేసి ఉన్నాను. కట్టడలను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇంకా చదువుకుంటూ పోతే మరి ఇంకా లోతైనటువంటి విషయాలు కూడా ఈ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. క్రీస్తును గురించినటువంటి అధికారపూర్వకమైనటువంటి స్థితిని తెలియజేసేటువంటి భాగం. మృతులలో నుండి సజీవత్వం కలిగినటువంటి వాడై ఆయన లేపబడతాడు. భూరాజులందరూ ఆయనకు విరోధంగా నిలువబడతారు. పిలాతు చేతులు పడుకుంటాడు. శిలువ వేయక ముందు పిలాతు ఏం చేస్తాడు? దాని అర్థం ఏంటి? పిలాతు యేసుక్రీస్తు ప్రభు శిలువకు అప్పగింపబడక ముందు నాకు ఈయన మరణానికి నాకు ఏ సంబంధము లేదు అని కడుక్కుంటున్నాడు. కానీ నేరము, ఆ నేరం అనేది అమలు అనేది ఆయన ద్వారానే జరిగింది. అంతేనా? ఇప్పుడు ఆయన ఓకే అంటేనే మీరు సిలువ వేస్తారు, ఆయన ఓకే అనకపోతే అయ్యారు. అంతేనా? పిలాతు ఓకే అని సీల్ వేయాలి. సీల్ వేసాడా లేదా? ఓకే అని ఒప్పుకున్నాడా లేదా? అంటే ఎలా అది నేను ఎలా చెప్పగలుగుతా అంటే, ఇప్పుడు సరే మీకోసం బరబ్బను విడుదల చేస్తాను, మీరు అడిగిన యేసును మీకు అప్పగిస్తాను, ఏం చేసుకుంటారో చేసుకుంటారని అప్పచెప్పేశాడు. చేతులు అడుగుతున్నాడు బాగానే, కానీ చేయాల్సింది. అందుకే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ప్రవచనాత్మకంగా ఉంది అంటే, భూరాజులు నీకు విరోధంగా లేస్తారు, కానీ నేను మాత్రము నిన్ను నేను విడిచిపెట్టను. అంటే దేవుడు తనకు తానుగా తనేంటో నిరూపించుకునేటువంటి ఆ ప్రవచనాన్ని రాబోయేటువంటి కాలంలో కుమారుడైనటువంటి క్రీస్తు
ద్వారా తన యొక్క ప్రవచనాన్ని మృతులలో నుండి లేపాడు. అందుకే పేతురు యేసుక్రీస్తును తండ్రి సహాయం ద్వారా యేసుక్రీస్తు అంటే ఏంటో పేతురు తెలుసుకున్నాడు. మరి తెలుసుకున్న తర్వాత కోడి కూయక ముందే నువ్వెవరో నాకు తెలుసు, యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తు ఎవరో తెలుసు పేతురికి. ఎవరు? సాక్షాత్తు దేవుడు అని తెలుసు పేతురికి. కానీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన ఎవరో నాకు ఒట్టు కూడా పెట్టుకోవడం ప్రారంభించాడు. ఒట్టు, ఆకాశం మీద ఒట్టు, భూమి మీద ఒట్టు అంటూ ఉంటాం కదా, నమ్మించడానికి, ఎదుటి వారిని నమ్మించడానికి. అలాగే పేతురు ఒట్టు పెట్టుకోవడానికి కూడా మనం వెనక్కి వెళ్ళలేదు. అలాంటి పేతురు ఆత్మచేత ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో పెంతెకోస్తు పండుగ దినమున ఆత్మచేత ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో అప్పుడు పూర్తిగా ఇంకా దేవునికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. అందుకే అపోస్తల కార్యం యొక్క ధ్యానము బైబిల్ స్టడీలో మనం చూస్తున్నప్పుడు దాదాపు 8 అధ్యాయాల వరకు 7 అధ్యాయాల వరకు కూడా వాళ్ళ యొక్క పరిచర్య విధానము ఎలా ఉంది, వాళ్ళు ఎలా పరిచర్య చేశారు, ఎన్ని ఆటంకాలు వచ్చినా, అధికారపూర్వకమైనటువంటి వ్యతిరేకతలు వస్తున్నప్పటికీ కూడా వారు ధైర్యంగా నిలువబడ్డ వారై దేవుని యొక్క సువార్తని రాజుల ముందు కూడా సిగ్గుపడని వారుగా ప్రకటించారు. క్రీస్తును తక్కువ అంచనా వేయకుండా గొప్పగా ప్రకటించారు. ఎక్కడ కూడా క్రీస్తుకి ఆయన నామానికి తక్కువ కాకుండా బోధించారు, ప్రకటించారు. సువార్తికుడు ఏం ప్రకటించాలి అంటే క్రీస్తుని గురించి ప్రకటించాలి, ఆయన బోధ గురించి ప్రకటించాలి. సువార్తికుడు ఆయన యొక్క రాజ్య సువార్తల గురించి ప్రకటించాలి. ఎందుకంటే ఆయన రాజ్య సువార్తనే ఆయనను గురించినటువంటి సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని మనం అంగీకరిస్తేనే తప్ప ఆయన ద్వారా మనము మంచి సాక్ష్యాన్ని పొందలేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రభువుకు మనం ఎంత సమీపంగా ఉంటున్నాం అనేది ప్రాముఖ్యమైనప్పటికీ కూడా ఆయన చిత్తానికి ఎంతవరకు మనం లోబడుతున్నాం అనేది కూడా మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. మొదటనే చెప్పుకున్నాం మనం కదా, ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, ఈ వాక్యము ప్రేమిస్తుంది, ఈ వాక్యం మనల్ని దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది, దేవుని యొక్క నిలువబెడుతుంది. ఒకవేళ మనం పొరపాటు చేస్తే సరి చేయడానికి దేవవాక్యం మనల్ని సరి చేయడానికి కూడా కొంచెం కఠినంగానే. ఎందుకంటే వాక్యములు యేసుక్రీస్తు వారి మాటలు చెప్తున్నాడు, నేను కాదు. ఈ మాటలు నేను చెప్పట్లేదండి, యేసు చెప్తున్నాడు. నేను నా తండ్రి నామంలో వచ్చాను, మీరు నన్ను అంగీకరించడం లేదు. మరొకడు వేరే నామంలో వస్తే వాడిని మీరు చాలా ఈజీగా అంగీకరిస్తారు. ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఇది న్యాయమేనా? ఇది అన్యాయం అవుతుంది కదా. మరి ప్రభు దృష్టిలో మనం అన్యాయంగా ఉంటే ఆయన మనకి ఏమేమి చేయగలుగుతాడు? పోనీ ఇప్పటి వరకు మేలు చేశాడు, ఇలా ఉన్నప్పుడు ఇంకా మేలు చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? నేను ఆయన పేరు చెప్పకుండా ఇంకో పేరు చెప్తా, కానీ నువ్వు నాకు మేలు చేయాలంటే చేస్తాడు ఆయన? మేలు చెయ్యరు, మేలు రాకుండా చేస్తాడు. అసలు మన జీవితంలో మేలు పొందకుండా చేయగలడు ఆయన, అంతేనా? అభ్యర్థకులను అగ్నిగుండంలో బయటికి లాగుతాడు కదా, కాపాడుతాడు కదా. కావాలంటే వదిలిపెట్టవచ్చు కదా అగ్నిగుండంలో, దేవుడు వాళ్ళని కాలిపోయేటట్టు చేయొచ్చు కదా జనరల్గా చెప్పాలంటే. కానీ ఆయన పట్టించుకొని కేర్ తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళ వెంటగా కూడా కాలకుండా చేశాడు కదా. అంటే పట్టించుకుంటున్నాడు అని దాని అర్థం. మనం దేవుడిని పట్టించుకుంటే ఆయన మనల్ని, ఎందుకు మనం శ్రమలో ఉన్నప్పుడు పట్టించుకుంటే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. ప్రాణం మీదకి వస్తున్నప్పుడు ఆయన మనల్ని కాపాడుతుంటే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. మరణంలోనికి మనం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మనకు వచ్చి సహాయం చేస్తుంటే మనకి ఆ కృతజ్ఞత అనేది మనకు ఉంటుంది. అందుకే ఈ గుడివైపునటువంటి దొంగ చివరి క్షణాల్లో దేవుని దగ్గర గొప్ప మేలుని పొందుతున్నాడు. లేకుంటే అక్కడ క్షమాపణ పొందకుండా అక్కడ చనిపోతే కనుక ఆ వ్యక్తి ఆత్మ నరకానికే వెళ్ళిపోయాడు. కానీ నరకం నుండి అక్కడ ఆ దొంగ తప్పింపబడ్డాడు. ఎందుకు తప్పింపబడ్డాడు? యేసుక్రీస్తు ఎవరో ఈ దొంగకి తెలిసింది.
గుర్తుపట్టాడు, అర్థం చేసుకున్నాడు. అందుకే ఏమన్నాడు, ఏమని సంబోధిస్తాడు? ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఈ దీనుని జ్ఞాపకము, అంటే ఆయన రాజ్యంలోనికి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళాలంటే ఆయన పర్మిషన్ కావాలి. గుర్తుపట్టిండు దొంగ అయిన దేవుడు అని. ఆ దొంగకు అర్థమైంది యేసుక్రీస్తు దేవుడు అని. ఈరోజు విశ్వాసులకి అర్థం అవ్వాలి. కాబట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు, దాన్ని స్వీకరిస్తున్నప్పుడు, అందులో ఉన్నటువంటి మాధుర్యం, అందులో ఉన్నటువంటి గాంభీర్యత, అందులో ఉన్నటువంటి ఔన్నత్యము, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదానికి ఖచ్చితంగా మనం పాత్రులం అవుతాము. ఆ పాత్రులం అవ్వాలి అంటే విశ్వాసం మీద, మన యొక్క ఆత్మీయ జీవితం మీదనే అది ఆధారపడి ఉంటుంది. దేన్ని బట్టి దాన్ని నమ్మక ప్రభు యొక్క వాక్యం అంటే రాజ్య సువార్త, నిత్య జీవమునిచ్చేటువంటి రాజ్య సువార్తనే మనం అంగీకరిస్తేనే తప్ప మనకి నిత్య జీవము దొరకదు. అందుకే ప్రభా అని పిలిచినంత మాత్రమే పరలోకము మనం చదువుకున్నాం. ఆయన చిత్త ప్రకారంగా చేస్తేనే మనం ప్రవేశిస్తాం. కాబట్టి ఆయన చిత్తం ఏంటి అంటే ఆయన నామములో మనం ఆయన్ని సన్నుతించుచున్నటువంటి వారంగా ప్రాముఖ్యత ఆయనకు మనం ఇవ్వాలి. అప్పుడే ప్రభు ద్వారా మనం మంచి సాక్ష్యాన్ని, ప్రభు ఈ యొక్క మాటల్ని మన ఎందుకు ఫలింపజేయను గాక.